పల్నాడు జిల్లాలో రెండవ శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా ప్రజలందరికీ, పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే మనం ఈసారి ఏదైతే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా రెండే పాయింట్స్ ఉంటాయి మన శివరాత్రిలో. ఒకటి ఘాట్ రోడ్ ద్వారా పోయి దర్శనం చేసుకోవడం, 2 కాలిబాట ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం, 3 ట్రాఫిక్ రెగ్యులేషన్, 4 ప్రబల నిధి. ఈ 4 పాయింట్ల మీదనే ముఖ్యంగా ఈ నరసరావుపేటలో జరిగే కోటప్పకొండ తిరునాళ్ళ డిపెండ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ప్రబల నిధి కార్యక్రమాలు అవుతాయో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళడానికి అందరూ ఉత్సుకత చూపిస్తారు. ఆ టైంలోనే మనకు కొంత ట్రాఫిక్ జామ్ కావడానికి ఆస్కారం ఉంది. వాటిని మేము ఈసారి రెగ్యులేట్ చేస్తూ ఏ రూట్లో ఎవరు వెళ్ళాలి అనేది క్లారిటీగా మనం చెప్తున్నాము. దాంతోపాటు ఒక మ్యాప్ కూడా తయారు చేసేస్తున్నాం. ఈ మ్యాప్ను కూడా మీరు చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేయండి. దీన్ని పీడిఎఫ్ గ్రూప్లలో పీడిఎఫ్ తీసి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మనం పార్కింగ్ యాప్, కోటప్పకొండ పార్కింగ్ యాప్, ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో 2 వీలర్, ఆటో, లారీ అండ్ ట్రక్స్, దెన్ ట్రాక్టర్స్, కార్లు, వీటికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నియరెస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోటప్పకొండ పార్కింగ్ యాప్ అని వస్తుంది మనకి. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీరు కోటప్పకొండని ఈజీగా చేరుకోవచ్చు పార్కింగ్ ప్లేస్లలోకి. అందులో కార్లు ఒకవేళ సపోజ్ 2000 కార్లు పట్టే ప్లేస్లో 1000 కార్లు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉంటే మనకు అక్కడ క్లియర్గా తెలియజేస్తుంది 1000/2000 అని. అంటే 1000 కార్లు అయిపోయినాయి, ఇంకా 1000 కార్లకి ప్లేస్ ఉందని. సో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోయి మీ వెహికల్స్ని మీరు పార్క్ చేసుకొని పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరికీ కూడా. అలాగే ఎవరైతే విఐపీస్ పాసెస్ పొందుతారో ఈ విఐపీ పాస్ పొందిన ప్రతి వ్యక్తి విఐపీ బస్ స్టాండ్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చి దిగి ఏ కారు కూడా విఐపీ కారు పైకి అనుమతించబడవు. అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఏవైతే పైకి పెట్టారో కొండపైకి, కోటేశ్వర స్వామి టెంపుల్ పైకి, ఆ వెహికల్స్నే వాడాలి. బస్సెస్లోనే జర్నీ చేయాలి, మళ్ళీ తిరిగి బస్సెస్లోనే రిటర్న్ రావాలి. వాళ్ళందరికీ కూడా పాసులు ఉంటాయి కాబట్టి ఎవరు టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజలు ఎవరైతే మనకు కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చి స్వామిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో పైకి వెళ్ళడానికి బస్సెస్ని పెట్టడం జరిగింది. వాటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరుపేట వైపు నుంచి కానీ, నరసరావుపేట వైపు నుంచి కానీ, సంతమాగులూరు వైపు నుంచి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఏ బస్సు వచ్చినా ఆ బస్సును మొట్టమొదట మనం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ లెక్ తీసుకుంటాం. అక్కడ దిగిన తర్వాత అక్కడే కొండపైకి వెళ్ళే బస్సులు కూడా అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో ఉన్న బస్సులను ఉపయోగించుకొని దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అవే బస్సులలో మనం కిందికి రావడానికి చూసుకోవాలి. రెండోది ఏమంటే విఐపీస్ ఎవరైతే ఉన్నారో, విఐపీ పాస్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళకి ఒక చిన్న సూచన ఏమంటే, మీరు ఒకవేళ చిలకలూరుపేట నుంచి వస్తున్నామంటే చిలకలూరుపేట నుంచి ఎడవల్లి ద్వారా రండి, యూటీ జంక్షన్ దగ్గర ఆగండి. యూటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే క్రసస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ రోడ్లో వస్తే మనం విఐపీ పార్కింగ్ దగ్గరికి రీచ్ అవుతాం. అది పమ్మిమల రోడ్ అంటారు దాన్ని, అది కొండకావూరు రోడ్ అంటాం. కొండకావూరు రోడ్ దగ్గర మీకు విఐపీ పార్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్ చేరుకోండి, ఈజీగా మీ కారు పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడే బస్సెస్ ఉంది, విఐపీ బస్సెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి అక్కడ బస్సులో కూర్చొని మీరు కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి తీసుకుంది. అక్కడే మీ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ వెహికల్ తీసుకొని సేమ్ మీరు ఏ రూట్లో అయితే వచ్చారో అదే రూట్లో రిటర్న్ వెళ్ళచ్చు. ఇది విఐపీస్ ఎవరైతే చిలకలూరుపేట వైపు నుంచి వస్తారో. ఎవరైతే నరసరావుపేట, అట్లాగే సంతమాగులూరు, వినుకొండ ఇటువైపు నుంచి ఎవరైతే విఐపీస్ వస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గురిజేపల్లి, మన్నెపల్లి ఈ రూట్స్ కాకుండా మీరందరూ పెట్లూరువారిపాలెం రోడ్డు దాకా రండి. పెట్లూరువారిపాలెం దగ్గర నుంచే మనం విఐపీస్కి రూట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు నేరుగా విఐపీ పార్కింగ్ చేరుకుంటారు. విఐపీ పార్కింగ్లో మీ వెహికల్స్ పార్క్ చేసుకొని సేమ్ ఎట్లయితే చిలకలూరుపేట రోడ్లో అక్కడే విఐపీ బస్సెస్ ఉన్నాయో అవే బస్సెస్ని వాడుకొని మనం స్వామివారిని దర్శించుకొని సేమ్ బస్సెస్లో రిటర్న్ నుంచి మీ వెహికల్స్లో మీరు తిరుగు ప్రయాణం చేయొచ్చు. తిరుగు ప్రయాణం ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా నరసరావుపేట వైపు ఎవరైతే వెళ్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ జేఎన్టీయూ రోడ్డు, అంటే కొండకావూరు పమిడిమర్రి అవుట్కట్స్లో ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో నుంచి జేఎన్టీయూ రోడ్డు ద్వారా మనం నరసరావుపేటకు, అట్లాగే వినుకొండ వైపుకి మా హైవేలోకి రీచ్ అయినాక రైట్కి నరసరావుపేట, లెఫ్ట్కి వినుకొండ, సంతమాగులూరు వైపుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రూట్ను మీరందరూ వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఎవరైనా సరే కాలినడకన ప్రయాణం చేసి స్వామిని దర్శించుకోవాలని మొక్కుబడి ఉంటే వాళ్ళందరూ కూడా కాలినడక మార్గం అనేది 703 మెట్ల ద్వారా నిర్మించడం జరిగింది. ఆ 703 మెట్లను ఉపయోగించుకుంటూ గొల్లబామ దేవత
టెంపుల్ ద్వారా పైకి రండి, పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఎట్టి పరిస్థితులలో ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం ఆర్టీసీ బస్సెస్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మీరెవరు కూడా ఈ ఘాట్ రోడ్డును ఉపయోగించకుండా మీరు కేవలం మెట్ల మార్గాన్ని మాత్రమే ఉపయోగించుకోండి. కాలినడకన వచ్చి దర్శనం చేసుకోవాలని మొక్కుబళ్ళు ఉన్న భక్తులందరికీ కూడా ఇది విజ్ఞప్తి అండి. మళ్ళీ తిరిగి దాన్ని మనం ఏదో విధంగా మనం ఘాట్ రోడ్డును కాపాడాలి, ప్లస్ కొన్ని లక్షల మంది భక్తులకి దర్శనం కల్పించాలంటే మీరు ఈ త్యాగం చేయక తప్పదు. అందరూ కూడా మెట్ల మార్గాన్ని వినియోగించండి. ఇంకా